ఇప్పుడు మీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదో రైతుల పరిస్థితి వెనకబడ్డట్టే ఉంది ఇప్పుడైతే. ఎందుకట్లా? ఏది వాళ్ళు రుణమాఫీ చేస్తారు, రుణమాఫీ చేయలేదు. ఎంత రుణమాఫీ కాలేదా? కాలే. 2 లక్షలు లోపు ఉన్న వాళ్ళకి అవుతుంది అన్నాడు. కొంతమందికి చేసిండు, కొంతమందికి నీకు ఎంత ఉంది ఇప్పుడు రుణమాఫీ? నాకు 2 లక్షలు ఉంది. 2 లక్షలే. రైతు భరోసా ఎట్లా? రైతు భరోసా అంటే ఇది ఇస్తా నుండి ఏది ఈసారి ఇంకా రాలేగా మరి. రైతు భరోసా ఇంకా రాలే. రాలేదు. మరి ఇప్పుడు అది రైతు భరోసా అనేది మీకు రాకపోతే ఇబ్బంది కావట్లేదని? అది కాదా మరి అవుతుంది. ఇప్పుడేమో ఇదివరకు రైతు బంద్ చేస్తే పత్తిత్తులో కూల్లో బిల్లు ఇలా తీసుకునేది. ఇప్పుడు వేస్తలేడు కాబట్టి అప్పు చేయాలి మరి. మళ్ళా అప్పు చేయాలనా? చేయకపోతే మరి ఇప్పుడు వర్షం పడే అవి వేయపాయి అప్పు చేయకపోతే ఎట్లా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చేతులలో డబ్బులు ఏమైనా ఉండేదా? రైతు బంధు కంటిన్యూ చేసేది, వీళ్ళు వేస్తలేరు మరి. నేను కాంగ్రెస్ నువ్వు కానీ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ అని నువ్వే ఎట్లేదంటే ఎట్లా? ఉన్నమాట చెప్పాలా మరి. ఇక రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన మంచోడే కావచ్చు కదా మరి. పైసలు రాని వచ్చాయని చెప్తే రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే. అవును. మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదంట, అటగిట పని చేస్తున్నాడు. ఆయనకు షోకు మంత్రి పదవి షోక్ అయింది. ఇప్పుడు రైతులు ఎక్కడైనా పోని ఇక్కడ నీళ్లు లేక మేము చేస్తుంటే ఆయన మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి అయితే సర్రా అయితే నీళ్ళు తెస్తున్నారు మరి ఆయన. అంతే ఉంది. ఇప్పుడు మంత్రి పదవి రాకపోతే ఇట్లా అలిగిండా? అలిగినట్టే కొడుతుందిగా. అంతేనా? మా పరిస్థితి అట్టే ఉంది. ఇక బస్సులో అంటే మేము పోతున్నాం, పోతోళ్ళు పోతురా, పోయేటోళ్ళకి వాళ్ళకి మేలు జరగవచ్చు. అంతేనా? లేడీస్ పోతోళ్ళకి వాళ్ళకి. ఏ ప్రభుత్వం తెచ్చింది నువ్వే వేస్ట్ అంటే మేము పోతలేం కదా బస్సులా. ఇప్పుడు నేను రైతును, నేను కాంగ్రెస్ పార్టీను, నాకు రైతు బంధు ఇవ్వాలి, నాకు రుణమాఫీ చేయాలి, అప్పుడు నాకు మేలు జరిగినట్టుగా. ఈ రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా చేయాలి రైతులకు. ఇప్పుడు మేము పంట వేసుకోవాలి, ఇప్పుడు నీ కాడికి రావాలి. ఏ పదే నేను ఎటు వచ్చి రైతు భరోసా కాడికే వస్తాను. రైతు భరోసా కావాలి. అది అంత బాగా రైతు బంధు ఇది కూడా ఒకటి తీసేసి రైతులకు ఏమైనా ప్రమాదం అయితే జీవిత బీమా అది కూడా పోయింది. అది పోయింది. ఎట్లా అది పద్ధతి అనేది తీసేయడం? అదంటే నేను చెప్తాను, సచ్చినోడికి వస్తాయి దాని పాడడం సావనోళ్ళకి అది ఎవరు సచ్చినోళ్ళకి వస్తాయి. మరి ఎవడో 6 నెలలకు ముందు దానికి కూడా ఇవ్వాలిగా మరి. అంటే మంచిదే కదా ఇస్తే కాదా మరి. మరి గట్లాంటివి తీసేస్తే 5 లక్షలు ఇచ్చాం మా ఊళ్ళో ఒకరితో ఇచ్చాం. మా ఊళ్ళో ఇచ్చాం అంటే కొంచెం ఆసరే కదా. ఆసరే కదా కాదా మరి. ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకో, నా భార్యకు పిల్లలకు ఆసరా అయితే ఇంత అది లేకుండా ఈ పింఛని తాతలకు 4,000 వస్తానా? 4,000 లేదు, 2,000 ఇస్తున్నట్టుండే. మాకైతే లేదు. మరి నువ్వు ప్రచారంలో 4,000 ఇస్తానని చెప్పలే మీ కాంగ్రెస్ అప్పుడు? ఎప్పుడు ప్రచారం 4,000 కాగితాలు పట్టుకొని తిరుగుతుంది, 4,000 ఇస్తాడు గెలుస్తా అని చెప్తుంది. మరి ఇప్పుడు మరి ఊళ్ళో పోతే ఏమంటారు?